సో ఇన్నయ్య గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, ఆయన ఒకసారి కూడా మాట్లాడలేదు. ఇన్నయ్య గారు సో ఎవరెవరికి అన్యాయం జరిగింది? లిక్కర్ స్కామ్ లో ఉన్న అభిషేక్ వాళ్ళ నాన్న కూడా అన్యాయం అయిపోయిన వ్యక్తి, ఆయన కూడా ఉన్నారు. ఇన్నయ్య గారు అన్యాయం ఎవరెవరికి జరిగింది అన్న? ఇప్పుడు ఈ పంచాయతీ వల్ల తెలంగాణ సమాజానికి కానీ నేను పదే ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ కావాలి మాకు. అంతేగాని కల్వకుంటదో లేకపోతే తన్నీరుదో లేకపోతే ఇంకొకరు మా పంచాయతీ మాకు అవసరం లేదు. ఈ ఇన్నయ్య పంచాయతీ కూడా అవసరం లేదు, ప్రకాశన్న పంచాయతీ అవసరం లేదు, రాజారావు పంచాయతీ అవసరం లేదు, రమ్యారావు పంచాయతీ అవసరం లేదు. మాకు అన్యాయం జరిగిందా మంచి జరిగిందా ఇది కాదు చర్చ. ఇవాళ చర్చ జరగాల్సింది 1200 మంది అమరవీరులు ఇవాళ ఆ తల్లులు ఆ రోడ్లలో అడక్క తింటా ఉన్నారు. వాళ్ళ గురించి చర్చించాలి, వాళ్ళ అన్యాయం గురించి మాట్లాడాలా, వాళ్ళ బాధల గురించి మాట్లాడాలా. ఇప్పటికీ కేసులతోటి తిరిగే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి కేసుల్లో ఇప్పటికి పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు, కోర్టులకు తిరుగుతా ఉన్నారు. నా ఉద్యోగాలు రాక బాధలు పడతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కేసులు పోక. కాబట్టి ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఇన్నయ్యకి ఏమైంది? ఇన్నయ్యకి మంచిగా టీవీలలో మాట్లాడే అవకాశం ఉంది, ప్రకాష్ మాట్లాడే అవకాశం ఉంది, రమ్యారావు మాట్లాడే అవకాశం ఉంది, రాజారావు మాట్లాడే అవకాశం ఉన్నది. మా బాధను మా కష్టాన్ని చెప్పుకునే అవకాశం, మా వాయిస్ ని రేజ్ చేసుకునే అవకాశం మాకుంది. నోరు ఇప్పడానికి అవకాశం లేనటువంటి కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ తెలంగాణలో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వయసును పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థి జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు పట్టరా? వాళ్ళ గురించి మనకు అవసరం లేదా? వాళ్ళ గురించి మాట్లాడదాం. మనదేముందాడా? మన కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నాము. మనకు ఎంతో కొంత మన గురించి చరిత్ర రాసుకోవడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మనమే ఇంత బాధపడితే ఇప్పటి వరకు కూడా అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, అమరవీరుల కుటుంబాల గురించి కావచ్చు, ఉద్యమకారుల గురించి కావచ్చు, ఇస్తా అన్నటువంటి ఇప్పటికి ఇవ్వనటువంటి వాటి మాట్లాడతాం. ఇప్పుడు ఇది నా దృష్టిలో ఇది కల్వకుంట్ల పంచాయతీ తెలంగాణ పంచాయతీ చేయొద్దు. కల్వకుంట్ల కుటుంబ పంచాయతీని అవసరమైతే కేసీఆర్ ఇంటికి పోదాం, శేఖర్ అన్న దగ్గరికి పోయి శేఖర్ అన్న ఇది పద్ధతి కాదు అని మాట్లాడదాం. ఆయనతో మాకు ఆ చనువు ఉంది. ప్రకాశ్ అన్న నేను ఎన్నోసార్లు చెప్పినా అవసరమైతే మనం ఫామ్ హౌస్ పోదాం, ఫామ్ హౌస్ పోయి మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాలైంది ఇన్నయ్య గారు మీరు కేసీఆర్ ని కలిసి? లాస్ట్ టైం ఎప్పుడు కలిశారు? నేను కలవక చాలా సంవత్సరాలు అయింది. అంటే 2009 లో కలిసారా? 10 తర్వాత కలిసి చాలా సంవత్సరాలు అయింది. పరోక్షంగా 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను విశాఖపట్నంలో అనారోగ్యానికి గురయ్యి గుంటూరులో ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి పరామర్శించండు. అది కూడా నేను ఆ రోజు మాట్లాడలే. ఆయన పరామర్శించి మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడి ఎట్లుంది ఏంటిది ఇతర విషయాలు తెలుసుకున్నాడే గాని తర్వాత మా కూతురు విషయంలో కూడా ఆయన ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు, అవన్నీ వేరే విషయం. నేను అంటున్నది ఏంటంటే ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడలే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలి. భరత్ గారు చెప్పండి ప్రకాష్. ప్రతిరోజు చూస్తాడు ఇన్నయ్య గారు మాట్లాడేటి. అవునా? ఐప్యాడ్ లో ఇన్నయ్య గారు చూస్తారు, ఆయన చూస్తాడు. ఇద్దరు ఒకరికొకరు మీ ఛానల్స్ ద్వారా మాట్లాడుకున్నట్టే. మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్తా అంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరు పాత అవ్వకమ్మా అని మేము అంటున్నది. ఇవాళ ఇంతమంది ప్రకాశ్ అన్న చెప్పినట్టు, అందరు కూడా రాజారాం చెప్పినట్టు, తెలంగాణ వాదానికి నినాదానికి అస్తిత్వానికి ఇవాళ ఒక రకమైనటువంటి సంక్షోభం వచ్చింది, ముప్పు వచ్చింది. దాన్ని కాపాడుకోవడానికి వస్తాము. ఎక్కడికైనా పోతాం. మేము ఆ రోజు కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కేసీఆర్ మాటలు కాదు. మాలాంటి వాళ్ళని రాసిస్తే, మాలాంటి వాళ్ళని చెప్తే ఆయన గొంగళి పురుగును ముద్దు పెడతా అన్నా, కుస్తీలోని కవలించుకుంటా అన్నా, ఇవన్నీ ఎవరు చెప్పిండో? ఇవాళ ఆయన 9.5 సంవత్సరాలు ఎవరిని పట్టించుకోలేదు, ఉద్యమాకాంక్షలు అన్ని పక్కన పెట్టి ఆయన తప్పుల గురించి మాట్లాడడానికి వేదిక కాదు ఇది, సమయం కాదు ఇది. అది కేటీఆర్ తప్పులైనా, కవితమ్మ తప్పులైనా, హరీష్ తప్పులైనా, సంతోష్ తప్పులైనా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి నాయకులందరి తప్పుల గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. 2018లో
ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు కేబినెట్ విస్తరణ చేయకపోతే నేను మాట్లాడినమ్మా డైరెక్ట్ కేసీఆర్ కి ఒక వ్యక్తి ద్వారా ఇది కరెక్ట్ కాదు, హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది, రాంగ్ మెసేజ్ పోతుంది, ఈటల రాజేందర్ కి మంత్రి పదవి ఇవ్వకపోతే నష్టం జరుగుతుందని మేము మాట్లాడినాం. ఎందుకు మాట్లాడాం? ఖచ్చితంగా మాట్లాడతాము. నేను పదే పదే చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు జల వివాద సమస్య వేరు. కాళేశ్వరంలో జరిగిన మెగా కృష్ణారెడ్డి అనే తెలంగాణ దోచుకున్నటువంటి సర్వనాశనం చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి ద్వారా జరిగినటువంటి ఆర్థిక నష్టం ఆ విషయాలు వేరు. అది సంతోష్ పోయిందా, హరీష్ కు పోయిందా, కేసీఆర్ కి ఎంత పోయింది, ఇతరులకు ఎంత పోయింది, అది ఆ చర్చ వేరు. కాళేశ్వరం విషయాన్ని నేను మళ్ళా చెప్తున్నా, అది 2 భాగాలుగా చూడాలి. ఆ ప్రాజెక్టు ద్వారా రైతుల ఉపయోగాన్ని సపరేట్ గా చూడాలి. ఆ ప్రాజెక్టు 1,45,000 కోట్లలో అది ప్రజల సొమ్ము, రైతుల సొమ్ము, పేద ప్రజల సొమ్ము. ఆ సొమ్ముని దుర్వినియోగమైనప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాన్ని సపరేట్ గా మాట్లాడదాం, అది కుటుంబంలో మాట్లాడుకుందాం, ఇంట్లో మాట్లాడుకుందాం. అవినీతి గురించి, అక్రమాల గురించి, దోపిడీ గురించి అది ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతలేము? మనం మాట్లాడలేదా? ఎన్నిసార్లు మాట్లాడలేదు? కేసీఆర్ కి అందరికంటే ముందే 2014 తర్వాత నేను బహిరంగ లేఖలు రాసిన, 3 బహిరంగ లేఖలు రాసిన, ఎమ్మెల్యేలకు ఇచ్చిన, మంత్రులకు ఇచ్చిన, ఏం చేయాలని చెప్పిన 2001 ఏప్రిల్ 27 నాడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఇచ్చినటువంటి జలదృశ్యంలో ఏం మాట్లాడిన విషయాలని, ఆ ఆడియోలని, వీడియోలని, పేపర్ కటింగ్లని కేసీఆర్ పంపించిన, చదువుకోమని చెప్పిన, జ్ఞాపకం చేసుకోమని చెప్పిన. మేమేం చేయలేదని కాదు. కేసీఆర్ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు మీరు ఏ విషయంలో ఫామ్ హౌస్ కి వెళ్ళి మాట్లాడబోతున్నారు అనే క్లారిటీ నేను తీసుకోవడానికి మిమ్మల్ని అడిగిన. మంచిదే, మీరు ఇంత మంచి సజెషన్స్ ఇస్తుంటే కూడా 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఫాలో అయినరా, ఫాలో కాకపోయినరా, ఏం జరిగింది అనేది మీరు చూసిండ్రు, మేము చూసినాం, తెలంగాణ ప్రజలు అందరు కూడా చూసిండ్రు. మీరు పడే బాధ కూడా అది నిజమైన బాధనే. వచ్చిన తెలంగాణ ఈ రకంగా అయిపోయింది, మళ్ళీ రేపు ఏం జరగబోతుంది అనే మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇన్నయ్య గారు, నేను గాని ప్రకాష్ అన్న మేము మాట్లాడుకున్నప్పుడు కూడా పదే అనుకున్నది ఒక్కటే, అది కేసీఆర్ వల్ల జరిగినా, ఇంకెవరి వల్ల జరిగినా, ఆ ఇంటి ఫామ్ హౌస్ కూడా చెప్తాము. తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, తెలంగాణ అమరవీరుల ఆశయాలను, ఉద్యమాకాంక్షలను మీరు బలహీనపరచకూడదు. మీ పంచాయతీ ఏదన్నా ఉంటే మీరు తేల్చుకోండి అని చెప్పడానికి ఓడంగే గాని ఇంకా అంతకు తప్ప మేమేదో పోయి ఆయన జ్ఞానోదయం చేయడానికి ఇప్పుడు కలవాలని ప్రయత్నం చేయలేదా? రాజన్నయ్య గారు ఒక విషయం చెప్పండి, 14 తర్వాత లేదా 14 బిఫోర్ ఎప్పుడు మీ అంతా మీరు కలవాలని ప్రయత్నం చేయలేదా? గద్దర్ ప్రయత్నం చేశారు అంటారు మన ప్రగతి భవన్ దగ్గర. అట్లా మీరు ఎప్పుడు వెళ్ళాలి, కలవాలనుకోకపోవడానికి కారణం ఏంది? నేను ఒక్కసారి అప్పుడు బైఎలక్షన్ ఉద్యమ సమయంలో బైఎలక్షన్ పోయి ఎమ్మెల్యేలు ఓడిపోయి కొంతమంది ఇదైనప్పుడు ఆయన ఢిల్లీలో నన్ను పిలిపించుకున్నాడు. అది 2008లో ఒకసారి పిలిపించుకుని దాదాపుగా 8 గంటలు ఆయన అదే అక్కడ ఉంది కదా, ఏది జంట మన తుక్లక్ రోడ్ లో ఆ క్వార్టర్ కి పిలిపించుకొని చాలా సుదీర్ఘంగా దాదాపు 50-60 మంది నాయకులు ఉంటే కూడా సుమారు 8 గంటలు సుదీర్ఘంగా చర్చ చేసినాము. ఎందుకు ఇట్లా అయింది, ఏం జరిగింది, ఈ వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి, నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి. అది తీవ్రమైన సంక్షోభ సమయంలో, ఆయన సంక్షోభ సమయంలోనే మాలాంటి వాళ్ళని గుర్తొస్తాము, మాలాంటి వాళ్ళతో మాట్లాడాలని ఆయన కోరుకుంటాడు, అభిప్రాయపడతాడు. అందుకోసమని మేము ఏదో ఇప్పుడు ఆ పంచాయతీలో పోవాలి, ఆ వినీతి గురించి మాట్లాడాలా, దోపిడీ గురించి మాట్లాడాలా, లేకపోతే రేవంత్ రెడ్డి, కేసీఆర్, లేకపోతే పంచాయతీ గురించి కాదు మేము పోయేది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు. అమ్మ మా వల్ల మా పుస్తకాలు చదివి మా మాటలు విని కొన్ని 100 మంది చనిపోయినమ్మా. సిరిపురం యాదయ్య నన్ను డాడీ అనేది, ఆయన ఒక అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథాశ్రమంలో పెరిగిన బిడ్డ ఆయన సిరిపురం యాదయ్య. అటువంటి బిడ్డలు మా మాటలు చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా నాకు ఫోన్ చేసి, డాడీ తెలంగాణ కోసం నన్ను ఏం చేయమంటావని నన్ను అడిగిండు. బెల్లి లలితని ఆమె స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తుంటే నేనే స్వయంగా వెళ్లి ఆమెకు లీవ్ లెటర్ రాయించి, ఆమె లీవ్ పెట్టించి ఉద్యమంలోకి తీసుకొచ్చిన. ఇట్లా కొన్ని 100 మందిని
ఇవాళ ప్రాణాలు అర్పించిన కొన్ని వందల మంది బిడ్డలకి మేము జవాబుదారులం, ఆ కుటుంబాలకు జవాబుదారులం. వాళ్ళ గురించి పట్టించుకోవాలనే ఒక ఆవేదన, ఒక తపన. ఇట్లా నేను కొన్ని వందల మంది పేరు చెప్తా. ఎంతమంది మా మాటలు విని, మా ఉపన్యాసాలు విని, దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు చదువుకొని ఎంతమంది ఈ ఉద్యమంలోకి వచ్చిండ్రు, త్యాగాలు చేసిండ్రు. వాళ్ళ త్యాగాల ముందు ఇన్నయ్య ఎంత, ప్రకాష్ ఎంత, రమ్యారావు ఎంత, లేకపోతే రాజారాం ఎంత, వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంతమ్మా. కాబట్టి మనందరం కూడా ఇవ్వాల తెలంగాణ వాదానికి, నినాదానికి, ఉద్యమ ఆకాంక్షలకి, అమరవీరుల ఆశయాలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడదాం. కవితమ్మ తప్పు చేస్తే మాట్లాడొద్దని చెప్తాం, ఇంటికి పోయి చెప్తాం, మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తాం. లేకపోతే ఆ జాగృతి నాయకులకు చెప్తా. నాతో కూడా మాట్లాడింది అమెరికాలో ఉన్నప్పుడు. ఆ లెటర్ లీక్ అయిన తర్వాత ఆమె నాతోటి కూడా అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడింది. నేను అప్పుడు చెప్పింది కూడా ఒకటే, జాగ్రత్తగా ఉండాలమ్మా, తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని పలచన చేయకుర్రి, అవమానపరచకుర్రి, బలహీనపరచకుర్రి అని చెప్పిన. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడుతా అనుకోలేదు చెప్పింది. ఇవ్వాలి ఆమె ఇప్పుడే కాదు, 1999 నుంచి కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా వీళ్ళందరూ హరీష్ అయినా, కేటీఆర్ అయినా, కవితమ్మ అయినా మా నాయనని డిస్టర్బ్ చేయకుండా మా జీవితాలు నాశనం అయితే మేము ఇంకా సెటిల్ కాలేదు, వద్దంకుల్ అని మాట్లాడిన చెప్పిన వాళ్ళు నాకు. కాబట్టి వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అన్ని కూడా ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ, వాళ్ళ జాగృతి వాళ్ళు కూడా, మీరు కూడా దయచేసి మీరు కూడా విషయాన్ని కాంప్లికేట్ చేయకుర్రి, వాదనల కోసం వాదన చేయకుర్రి, విమర్శల కోసం విమర్శ చేయకుర్రి. మనం విమర్శించేది ఎవరిని? మన కుటుంబ సభ్యులని. తెలంగాణను విమర్శిస్తున్నాం, మనందరం ఈ రోజు తెలంగాణను విమర్శిస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇవాళ తెలంగాణ వాదాన్ని, నినాదానికి నష్టం చేయకుండా ఉండాలనే తప్ప ఇంకా వేరే ఏముందాడా? ఇవాళ ఈ రోజు కూడా ఈ గులాబీ చొక్క వేసుకొని పిచ్చో లెక్క తిరుగుతున్నా. నేనున్నా నా ఇంటికి కూడా గులాబీ రంగు వేసుకున్నా, నా ఆశ్రమానికి గులాబీ రంగు వేసిన, పిచ్చో లెక్క తిరుగుతున్నా మేము. ఎందుకు? మా మాటల వల్ల, మా పుస్తకాల వల్ల, మా ఉపన్యాసాల వల్ల తెలంగాణలో కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళు అనేక రకాలుగా నష్టపోయారు. కాబట్టి వాళ్ళకి ఈ రోజు మంచి జరగాల, వాళ్ళ మంచి కోసం తప్ప. మీరు బీఆర్ఎస్ లో ఉన్నట్టేనా, టిఆర్ఎస్ లో ఉన్నట్టేనా గులాబీ షర్ట్ వేసుకుని ఇంకా తిరుగుతున్నారంటే? భరత్ గారు, ఒక్క నిమిషం విన్నా. భరత్ గారు, ఆ జెండా సృష్టికర్త ఇన్నయ్య గారు. అచ్చా, గులాబీ కలర్ ఆయనకు ఆ పేటెంట్ రైట్ ఉంది. ఓకే. సో మీరు టిఆర్ఎస్, సరే బీఆర్ఎస్ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి మెంబర్ గానే అనుకుంటారా ఇన్నయ్య గారు? నేను ఈ రోజు కూడా, నిన్న కూడా, ఈ రోజు కూడా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులతో కూడా మాట్లాడినా, మీరు చెప్పండి, మీరు వాదించండి, మీరు ఆయన అవసరమైతే కట్టడి చేయండి. ఆ బీఆర్ఎస్ నాశనం చేసింది కాబట్టి మీరు నాశనం అవుతున్నారు, వెంటనే దాన్ని రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టియండి అని ఈ రోజు కూడా మాట్లాడినా, నిన్న కూడా మాట్లాడినా. అరే, నాకు మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, నేను మాట్లాడితే ఫోన్ ఎత్తుంది ఎవరు? ఎవరైనా ఫోన్ ఎత్తుతారు. మేము ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఈ 3 నెలల్లో, ఈ 6 నెలల్లో. ప్రకాష్ అన్న నేను చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇన్నయ్య గారు, ఒక్క మాట, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్క మాట, మీరు ఇందాక చాలా విషయాలు, వాస్తవ విషయాలే చెప్పిండ్రు. జరిగిపోయిన దానికి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించాలి, త్యాగాలు చేసిన వాళ్ళ గురించి ఆలోచించాలన్నారు. అది చాలా మంచి ఆలోచన, దాని గురించి వెళ్ళండి, మాట్లాడండి. కానీ కేవలం ఓన్లీ కవిత కోసమే మీరు ఫామ్ హౌస్ వెళ్లకుండా, కన్విన్స్ చేయకుండా ఏవైతే ఇందాక చెప్పిండ్రో ఆ అంశాల గురించి మాట్లాడితే అందరు కూడా సంతోషిస్తారు, సంతోషపడతారు. రమ్య గారు, మేము అనుకున్నప్పుడు కూడా కవితమ్మనో, కేటీఆర్, హరీష్, అది మాకు తెలుసమ్మా. కవితమ్మ, హరీష్ పంచాయతీ ఇప్పటిది కాదు, నాకు తెలుసు. 1985 నుంచి పంచాయతీ అలాది. ఇలా కొత్త పంచాయతీ నాకు తెలియదా అమ్మా? తెలుసండి, మీకు తెలియదు. నేను ఎందుకంటే ఉద్యమంలో మీ పాత్ర నేను కూడా ఉండి చూసినా కదండి, మీ కాంట్రిబ్యూషన్ నేను కూడా ఉండి చూసినా కదా. 1999 లో ఏం జరిగింది మీకు తెలియదా? మీకు తెలుసు కదా. ఇవాళ బయటికి మాట్లాడుతూ మనం ఆ కుటుంబాన్ని కించపరచొద్దు, అవమానపరచొద్దు, హేళన చేయొద్దు, అది వేరే విషయాలు.
కవితకును హరీష్ కో కవితకును ఇతరులకు ఉన్న పంచాయతీ లేకపోతే కేటీఆర్ కి ఇతర పంచాయతీ వేరు. నేను ఈ రోజు కూడా మీడియాలో మాట్లాడింది ఒకటే, శోభదిన ఈ విషయంలో ఎంటర్ అయితే సమస్య పరిష్కారం అవుతుంది. శోభదిన నోరు తెరవాలి, శోభదిన మాట్లాడాలి. ఎందుకంటే మేము ఆ ఇంట్లో మేము తిన్నోళ్ళమమ్మా, ఆ ఇంట్లో ఉన్నోళ్ళం. ఆ శోభదిన పెట్టింది వాళ్ళ బెడ్రూమ్ ఎదురుగా నాకు రూమ్ ఉంటే, ఆ ఇంట్లో నాకు రూమ్ ఉంటే నాకు అన్ని తెలుసు అన్నయ్య గారు, నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు అండి. కాబట్టి ఇవాళ మనము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధనలో శేఖరన్న పాత్ర మనం తక్కువ చేయకూడదు. మనకు విమర్శలుంటే చేద్దాం, ఆయన తప్పులో విమర్శిద్దాం, ఆయన ఇతర అన్ని విషయాలు మాట్లాడదాం. నాకు తెలియదమ్మా ఎంత కోపం బాధ ఉందో, శేఖరన్న మీద ఎంత బాధ కోపం ఉందో నాలో లేదా? అయినా శేఖరన్న మీద ఉన్న బాధని తెలంగాణ మీద మనం పగ తీర్చుకోవద్దు.